ఆవును పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు. గోమాతకు సీమంతం చేసి భక్తిని చాటుకున్న సందర్భం చెన్నై నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ గోశాలలో జూన్ 29వ తేదీ ఆదివారం జరిగింది. చెన్నైకు చెందిన గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి గోశాలలో ఉన్న 2 గోవులకు సీమంతం చేశారు. గోవులకు పసుపు కుంకుమ రాసి, గాజులు తొడిగి, జడపట్టి కట్టి, కొత్త వస్త్రాలు సమర్పించి అందంగా అలంకరించారు. గో ప్రదక్షిణలు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ గోమాత సీమంతం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు, పెద్దలు, చిన్నారులు పాల్గొని గోవులకు పసుపు కుంకుమలు అద్దుతూ ఆహారం తినిపిస్తూ గోమాత సేవలో తరించారు. ముందుగా గోమాత సేవా సమితి వ్యవస్థాపక సలహాదారులు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు, వ్యవస్థాపకులు దయాళం పుష్పాంబ నేతృత్వంలో ఉదయం 10:30 గంటలకు ముత్తైదువులు గోవులకు సమర్పించే పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, ఫలాలతో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలోని విశేష అలంకరణలోని వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఆరాధనలు చేశారు. అనంతరం గోశాలలో 2 గోవులకు సీమంతాన్ని ఆలయ అర్చకులు భాస్కర బృందం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దయాళం పుష్పాంబ మాట్లాడుతూ గోమాత సేవా సమితి 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గోమాత సీమంతం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని అన్నారు. ప్రతి ఒక్కరూ గో సంరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాధారణంగా గర్భవతులు అయిన మహిళలకు సీమంతం జరపడం ఆనవాయితీని అన్నారు. అలాగే మన హిందూ సాంప్రదాయంలో గోమాతకు కూడా సీమంతం చేస్తున్నారని తెలిపారు. 2 గోవులకు సీమంతం చేయటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం అందరికీ తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తాతా నిరంజన్, సెక్రటరీ దయాళం వాసుదేవన్, ట్రెజరర్లు కిరణ్, దేశు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు దేశు అనంత పద్మనాభన్, జాయింట్ సెక్రటరీ పువ్వాడ విక్రమ్, అరనెల్లి బద్రీనారాయణన్, కమిటీ సభ్యులు ఇంకా ఆర్యవైశ్య ప్రముఖులు కనిగెలుపుల శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. జై గోమాత, హరే కృష్ణ. ఈరోజు మా గోమాత సేవా సమితి ప్రారంభించి 10 సంవత్సరాలైన శుభ సందర్భంగా మేము గో సీమంతం చేస్తున్నాము. ఇంతకుముందు మేము గో కళ్యాణం చేశాము. ఇప్పుడు ఆ గో కళ్యాణము సక్సెస్ అయ్యి ఆవులకి 2 ఆవులు కడుపుతూ ఉన్నాయి. సో ఆ 2 ఆవులకిను మేము సీమంతం చేస్తున్నాము. గో సంరక్షణ అనేది మన హిందూ ధర్మము ప్రకారం చాలా విశేషమైంది, ముఖ్యమైనది కూడాను. మన హిందూస్గా ఉండి మనం అది పాటించాలా. ఆ శుభ సందర్భంగా మేము ఈ ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉండే గోశాలలో, చెన్నై ప్యారిస్లో ఉండే గోశాలలో మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంని చూసి మీరందరూ ఆశీర్వాదము పొందాలని. ఎందుకంటే గో అనేది మహాలక్ష్మికి అవతారం అన్నమాట. సో మహాలక్ష్మియే మీరు చూసినప్పుడు మహాలక్ష్మి ఆశీర్వాదం, ఆమె ఇచ్చిన ఆశీర్వాదం మీ అందరికీ రీచ్ అవుతుంది అనే శుభ సందర్భంగా మేము అనుకొని మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. మీరు యూట్యూబ్లో చూసి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయండి. మా మేడం గారు ఉన్నారు, ఫౌండర్ గారు, ఆమె కూడా కొన్ని మాటలు చెప్తారు. జై వాసవి, జై గోమాత. తిరుకల్యాణం చేసినాక ఆవులు ఇదైనాక కడుపుతాను ఎవరు చేసిండ్రు చెన్నైలో ఇదే ఫస్ట్ టైం మేము చేస్తున్నాము. వేరే ఇంకెక్కడన్నా చేస్తుంటే మాకు తెలవదు. అంటే మేము ఈ ఏరియాలో సౌకార్పేట ఏరియాలో కన్యకా పరమేశ్వరి టెంపుల్లో గోశాలలో ఫస్ట్ టైం మేము చేస్తున్నాం కాబట్టి మేము చూసి చాలా సంతోషపడుతున్నాము. ఈ మాదిరి ఇంకా చాలా చెయ్యాలనుకున్నాము. మేము ఇంకా ఏం చెయ్యాలనేది ఇంకా మాకు డిసైడ్ తెలియదు. ఇంకా ఇదైనాక బిడ్డ పుట్టినా కూడా ఒక తొట్టిల్ నామకరణం కూడా చేయాలనుకుంటాము. ఈ మాదిరి దండిగా చేసే దానివల్ల మనకు మంచి వైబ్రేషన్ మనకు దొరుకుతుంది. ఆ వైబ్రేషన్ దొరికే వల్ల మనకి ఏమిరా అంటే ఒక్కరికిదా మనం సీమంతం చేసిమంటే 3,3 దేవతలను మనకు వాళ్ళు సీమంతం చేసిన మాదిరి
ఆ ఒక ఆశీర్వాదాలు మనకు నిత్యంగా అందరికీ కలగాలని చెప్పేసి వేడుకుంటున్నాము. ఈ మరి ఇది చేసే 10th ఇయర్ యానివర్సరీకి మాకు ఇది ఒక ఆపర్చునిటీ దొరికిన దానివల్ల మేము ఇది ఒక ఇదిగా ఎత్తుకుంటున్నాము. ఇది అయినాక మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ చేయాలని తొట్టిలు వేసేది బిడ్డ పుట్టినాక నామకరణం చేయాలనుకొని ఉన్నాము. అది ఎక్కడ ఏమి అనేది నేను మళ్ళీ చెప్తాను. అదైనాక మీరు ఏదైనా ఉండిందంటే కూడా మాకు చెప్పండి. మేము సంతోషంగా మేము మా గ్రూప్ అందరమే వస్తాం, మా కమిటీ మెంబర్స్ మొత్తం మంది వచ్చి మేము అక్కడ కూడా మేము చేస్తాము. దానివల్ల మనం ఒక ఇది లేకుండా మనకి వచ్చి గో కళ్యాణం చేస్తేనే ముక్కోటి దేవతలకు మనం ఒక్క బిడ్డ చేసేదే నిండా కష్టము. ఇంతమందికి చేసేటప్పుడు ఎంత ఆశీస్సులు పొందాలా అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పాలని లేదు. అదే మరి గో సీమంతం ఇది అయినాక ఇది నామకరణం. ఇప్పుడు మనుషులకు ఎట్లా మనం సీమంతం చేస్తామో అదే మాదిరి గోమాతకును సీమంతం జడలు కుట్టి గాజులు వేసి అదే మాదిరి నలుగు పెట్టి కూడా మనం అదే మాదిరి అలంకారం చేస్తాము. ఆ అలంకారం చేసేటప్పుడు మనం వచ్చి మనం చేసేదానికైనా చూసే వాళ్ళకి ఇంకా ఫలితం జాస్తి అండి. అదినే చెయ్యొచ్చును. వచ్చి దండం పెట్టుకునే వాళ్ళకి దాని మీద చాలా 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 ఫలితాలు ఉంది. ప్రజలు వచ్చి చూసి పార్టిసిపేట్ చేసేటప్పటికే మనకు ఒక అవకాశం వచ్చి దొరికిన కాబట్టి అందరినీ రమ్మని చెప్పి పిలుస్తున్నాను. చాలా మందికి రీచ్ అయింది. గో సీమంతం అంటే ఏమి అనేది చాలా మంది అడిగినారు నా దగ్గర. అడిగినప్పుడు ఇప్పుడు మనకు ప్రజలకు ఎట్లా మనం ఒక ఇంటి బిడ్డకు చేస్తాము, నలుగు పెట్టి ఇది చేస్తాము, అలంకారం చేస్తాము. అదే మాదిరి ఆవు కూడా మనం అదే మరి అలంకారం చేసి అదే మరి చేసి గాజులు వేసి చీర కట్టి అంతే ఇది చేసే మాదిరి చీర కట్టే కాబట్టి చీర కప్పుతాం ఆవు కొనేటప్పటికి. అది చేసి మనం గాజులు వేసి తోకకు జడ పెడతాం. అది పెట్టి దాని తర్వాత సీమంతం అంటే ఇదిదా చేయాలా, ఇట్లాదా ఉండాలా అని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకున్నాము. దానివల్ల ఈ మ్యాచ్ చేస్తున్నాము. గోమాత సేవా సమితి వాళ్ళు ఫోన్ నంబర్స్ ఇస్తాను నేను. అది దాన్ని కాంటాక్ట్ చేసిరంటే మీరును ఏదైనా చెప్పినారంటే మా వల్ల అయింది చేస్తాము. ఫోన్ నెంబర్ వచ్చి 9380946352. ఇంకో నెంబర్ 9381196274. నా పేరు పుష్పాంబ అండి, ఫౌండర్ ఆఫ్ ఇది గోమాత సేవా సమితి. సెక్రటరీ ఉండారు, ట్రెషరర్ ఉండారు, కమిటీ మెంబర్స్ ఉండారు. వాళ్ళు దేంట్లో జాయింట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీలో ఉండారు. అందరూ ఉండారు కాబట్టి మేము అందరమే వస్తాం. మీది ఏదైనా నేను చెయ్యాలనుకున్నానమ్మా ఎట్లా నాకు చెప్పండి, చెప్పియండి అంటే కూడా మేము వచ్చి చెప్పిస్తాం. మీరు కూడా చేయొచ్చును. ఇంట్లో ఫంక్షన్లు ఏదైనా చేయాలన్నప్పుడు కూడా మీరు పిలిస్తే మేము వచ్చి చేస్తాము. మీరు ఏం చెప్తారో మేము దాని దగ్గరగా ఏమి ఎక్కడ అనేది మేము నేరుగా కూడా కలుస్తామండి. ఓకే అండి, నమస్తే.